హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో నేను మీకు ఒక తెలివైన కుందేలు కథ చెప్పదలుచుకున్నాను. ఒకప్పుడు ఒక సాంప్రదాయ అడవిలో చాలా జంతువులు కలిసి ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో ఒక తెలివైన కుందేలు ఉండేది. అది చురుకైనది, బుద్ధివంతమైనది. అలా ఉండగా ఒకరోజు ఆ అడవికి ఒక క్రూరమైన సింహం వచ్చింది. అది ప్రతిరోజు ఒక జంతువును వేటాడి తినడం ప్రారంభించింది. అడవి జంతువులు భయంతో గడపసాగాయి. చివరికి అవన్నీ కలిసి సింహంతో ఒప్పందం చేసుకున్నాయి. ప్రతిరోజు ఒక జంతువు స్వయంగా సింహం వద్దకు వెళ్ళి అది ఆకలితో ఉండకుండా ఉండేలా చూడాలని నిర్ణయించాయి. అయితే ఇలా ఉండగా కొన్ని రోజులు ఇలా కొనసాగిన తర్వాత ఒకరోజు కుందేలు సింహానికి ఆహారంగా వెళ్లాల్సి వచ్చింది. మనం చెప్పుకున్నాం కదా, తెలివైన కుందేలు ఉందని. కానీ అది బుద్ధివంతం కాబట్టి సింహాన్ని మోసగించే ఒక చక్కటి ప్రణాళిక వేసుకుంది. కుందేలు ఆలస్యంగా సింహం వద్దకు చేరింది. దాన్ని చూసిన సింహం కోపంతో గర్జించింది. ఎందుకు ఆలస్యంగా వచ్చావు? ఇలా అడిగగానే సింహం దెబ్బకు భయపడిన కుందేలు తెలివిగా కుందేలు భయపడినట్లు నటిస్తూ ఇలా చెప్పింది. ఎలా చెప్పిందంటే, మహారాజా, నేను ఒక్కడనే రావడం లేదు. నిజానికి మరో సింహం కూడా ఉంది. అది నన్ను అడ్డుకుంది. అది అడవికి నిజమైన రాజు అని చెప్పింది. అది నిజమైన రాజు అయితే మరి మీరు ఎవరు అని చెప్పి దాన్ని ఉక్రోషం వచ్చేలాగా ఆ కుందేలు తెలివిగా తన ప్రయత్నంతో సింహాన్ని మోసం చేయాలని నిశ్చయించుకుంది. అలాగే సింహానికి బుద్ధి చెప్పాలని కూడా అది నిర్ణయించుకుంది. అందుకోసం ఈ కుందేలు తెలివిగా సింహంతో అలా చెప్పింది. సింహం ఆ మాట విని చాలా కోపంతో ఉరుకులు పరిగెత్తింది. ఎవరు? నా అడవిలో ఇంకో సింహమా? వెంటనే నన్ను అక్కడికి తీసుకెళ్ళు. అప్పుడు తెలివైన కుందేలు సింహాన్ని దగ్గరలో ఉన్న ఒక బావి వద్దకు తీసుకెళ్ళింది. ఆ సింహం, ఈ బావిలో ఉంది మహారాజా అని చెప్పింది. తెలుగు తక్కువ సింహం నమ్మేసింది. కుందేలు మాటలు విని ఆ సింహాన్ని చూసి ఏదో చేయాలని ప్రయత్నంతో గజబిజ వణుకుతూ బావిలో చూసి గజగజ వణికిపోయింది. నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి వేరే సింహం ఉందని భ్రమించింది. కోపంతో గర్జించి ఆ సింహాన్ని ఎదుర్కొనడానికి బావిలో దూకింది. కానీ లోతైన బావిలో పడిపోయి బయటకు రాలేకుండా మునిగిపోయింది. సింహం ఇలా తన తెలివి తక్కువదనంతో తెలివైన కుందేలు చేతిలో ఓడిపోయింది. ఈ కథలో ఇలా తెలివైన కుందేలు తన బుద్ధితో భయంకరమైన సింహాన్ని ఓడించింది. అడవి జంతువులందరూ ఆనందంగా భయం లేకుండా జీవించసాగాయి. ఇలా తెలివైన వాళ్ళు మోసం చేయవచ్చు అని చెప్పి ఈ కథ నుండి మనము తెలుసుకోవచ్చు. సో ఈ కథ చాలామంది నిజంగా అబ్బురపరిచే కథ. చాలామంది కూడా సొంతంగా ఆలోచించాలని చెప్పి ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు మనకి ఈ కథ నుండి అర్థమవుతుంది. సో ఈ కథ నైతిక గుణపాఠం అంటే ఈ కథ సారాంశమేంది, సమ్మరీ ఏంటి అని. శక్తి కంటే తెలివి గొప్పది. సంక్షోభ సమయంలో బుద్ధిని ఉపయోగించి సమస్యలను పరిష్కరించవచ్చు. ఇలాంటి కథలు మన యూట్యూబ్ ఛానల్లో చాలా వరకు కూడా అప్లోడ్ చేయడం జరిగింది. వాటన్నిటిని చూసి మీరు లైక్